దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరొకసారి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైనటువంటి నామంలో ప్రత్యేకమైనటువంటి శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క 2024వ సంవత్సరము మే నెల 7వ తారీఖున మరొకసారి సేవకుల సదస్సుని ఈ రీతిగా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకుని ప్రతి నెల కూడా మరి మన కుటుంబాల కొరకు, మన సంఘాల కొరకు, ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల కొరకు, అంత మాత్రమే కాకుండా ప్రధానుల కొరకు, ముఖ్యమంత్రుల కొరకు, పాలనా వ్యవస్థల కొరకు మనం అందరం కూడా ప్రార్థన చేస్తూ వస్తున్నాం. ఈ రోజున మరి ప్రభు మన ప్రార్థన ఆలకించి చక్కటి తరుణాన్ని కూడా మనకి ఇచ్చాడు. మరొకసారి మనం అందరం కూడా ఇంతవరకు ప్రార్థన చేయడానికి, దేశం కొరకు రోదన చేయడానికి, దేశం కొరకు ప్రార్థనలో దేవునిని జ్ఞాపకం చేసుకోవడానికి దేవదేవుడు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మరొకసారి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి మా ప్రియ దైవజనులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. నేటి దినము కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్య గ్రంథాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 28వ వచనంలో చూడగలిగితే ఒక విషయం ఇక్కడ మనకి తేటగా మనకి కనిపిస్తూ ఉంది. దయచేసి మీలో ఒకరు చదివి వినిపించాలని తెలియచేస్తున్నాను. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్ములను గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నటువంటి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఒక సేవకునిగా మీకు ఇష్టపడుతున్నాను. వాక్యాన్ని మనం చూడగలిగితే, ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి అపోస్తుల కార్యాన్ని మనం చూడగలిగితే, ఈ అపోస్తుల కార్యము ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఎవరు వ్రాశారు అని మనకు తెలుసు. భక్తుడైనటువంటి లూకా గారు వ్రాశారు. లూకా సువార్తలో మనం చూడగలిగితే లూకా భక్తుడు మనకు పరిచయం అవుతా ఉన్నాడు. కానీ ఇక్కడ అపోస్తున్నటువంటి ఈ యొక్క అపోస్తుల కార్యము లూకా భక్తుడు వ్రాయడానికి చాలా కార్యాలు, లేకపోతే చాలా రకాలమైనటువంటి ఉద్దేశాలు ఇక్కడ కలిగి ఉన్నాడు అని చెప్పడానికి నేను సేవకునిగా తెలియజేస్తున్నాను. వాస్తవానికి ఇది క్రీస్తు శకము 63వ సంవత్సరం నుండి 70వ సంవత్సరపు మధ్యకాలంలో చరిత్రకారులు దీన్ని వ్రాసారు. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చేత వ్రాయించబడినటువంటి గ్రంథం అని చెప్పడానికి నేను తెలియజేస్తున్నాను. వాస్తవానికి ఇక్కడ చూడగలిగితే ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి అపోస్తుల కార్యం దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే, పరిశుద్ధాత్మ కార్యాలకు సాదృశ్యంగా ఉంది. ఇందులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన అంశం ఏంటనంటే, యేసుక్రీస్తు వారి పునరుద్ధానమును తరువాత జరిగినటువంటి సంఘటనలను ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఈ గ్రంథంలో తెలియచేస్తున్నాడు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం చదువుకున్నాము, అపోస్తుల కార్యము 20వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం. ఈ అధ్యాయంలో మొట్టమొదటిగా భక్తుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఆ మాట ఏంటనంటే, భక్తుడు మనతో మాట్లాడుతున్నటువంటి రీతి ఏంటనంటే, అక్కడ వ్రాయబడినటువంటి మాట, వాస్తవానికి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్ములను దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మీరు ఏం చేయాలో తెలుసండి, గూర్చియు జాగ్రత్తగా ఉండుడి అన్నాడు. కనుక దేవుడు మనకు అప్పగించినటువంటి మంద, లేదా దేవుడు మనకిచ్చినటువంటి సంఘాన్ని గురించి ఏమండి మీరు జాగ్రత్తగా ఉండాలి. రెండోదిగా మిమ్మల్ని మీరు కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇక్కడ 2 జాగ్రత్తలు చెప్పాడు. మీరు జాగ్రత్త, మీకు అప్పగించినటువంటి మంద కూడా జాగ్రత్త అన్నాడు. ఈ రోజున ఈ మాటలు ప్రభువు మనతో మాట్లాడుతూ చెప్పాడంటే, ఈ రోజున మీరు నేను అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం ఇంకా చాలా జాగ్రత్తగా మన సంఘాన్ని కాచుకోవాలి. లేదా మీ వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని కూడా మీరు కూడా చాలా జాగ్రత్తగా దానిని భక్తి జీవితంలోనికి కొనసాగించాలి అనేటువంటి కొన్ని విషయాలను మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక.
ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి, వాస్తవానికి ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, సేవకుడా నీవు ఎవరివి? చెప్పండి, ఏంటి? సేవకుడువా నీవు ఎవరివి? ఈ రోజున ఈ వాక్యం నుంచి దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. వాస్తవానికి నేను అడుగుతున్నాను, అయ్యా మీరు ఎవరునంటే నేను ఒక పాస్టర్ గారినండి. అయ్యా మీరు ఎవరునంటే నేను ఒక సంఘానికి అధ్యక్షుడినండి. అయ్యా మీరు ఎవరమ్మానంటే నేను పాస్టర్ గారు అమ్మాయినండి. అయ్యా మీరెవరు అంటే నేను ఒక పాస్టర్ గారు అబ్బాయినండి. ప్రస్తుతం నేను కూడా సేవ చేస్తున్నానండి, నాకు కూడా మందిరం ఉందండి, నేను కూడా ఒక సువార్తికునండి, నేను కూడా సేవ చేస్తున్నానండి అని ప్రతివారు కూడా ఆయన యొక్క సంఘమును గురించి, ప్రాముఖ్యంగా ఆయన యొక్క సువార్తను గురించి చెప్పేటువంటి వారు చాలామంది మనలో ఉన్నారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారు మనమే కాదు, కానీ ప్రపంచవ్యాప్తంగా మనం చూడగలిగితే ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి, ఎంతెంతో మంది ఎన్నెన్నో విధాలుగా ప్రపంచానికి సేవ చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. కనుక నేను అడుగుతున్నటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎవరు? సేవకుడా నీవు ఎవరివి అనేటువంటి ఒక ప్రశ్న మీరు వేసుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా మీరు అనుకున్నారా? వాస్తవానికి మీరు ఎవరు అని అంటే, మన పిల్లల్ని అడిగారు అనుకోండి, చిన్నపిల్లల్ని ఎవరిని అడిగితే మా నాన్న టీచర్, మా నాన్న ఉద్యోగస్తుడు, మా నాన్న ఐఏఎస్ ఆఫీసర్, మా నాన్న ఏమండి ఇది అది అని చెప్తారు. అందరికీ గర్వంగా చెప్పుకోవడానికి ఉంటుంది. కానీ ఒక సేవకుడిగా నీ యొక్క విషయంలో నేను ఒక సేవకుణ్ణి అనేటువంటి ఆలోచన విధానాలు మనం కలిగి ఉండాలి. వాస్తవానికి సేవకుడా నీవు ఎవరివి అని అంటే మీరు చెప్పుకోవాలి, నేను ఎవరినో అని. నేను ఎవరినో తెలుసా? నేను అద్వితీయమైనటువంటి దేవుణ్ణి తన కుమారుణ్ణి అని చెప్పుకునేటువంటి వారంగా ఉండాలి. వాస్తవానికి ఈ రోజున కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, దేవుని చిత్తమైతే కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అసలు మీరు ఎవరో చెప్తాను, అసలు మీరు ఎందుకు వచ్చారో చెప్తాను, అసలు మీరు దేనికోసం వచ్చారో చెప్తాను, అసలు మీరు దేనికి చేయడానికి వచ్చారో కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి చెప్పాడు. వాస్తవానికి ఈ ప్రశ్న మనం వేసుకున్నప్పుడు మనమే అర్థం కాదు, మనం ఎవరమో మనకి తెలియదు. వాస్తవానికి ఏంటంటే ఈ రోజుల్లో చాలామంది చూడగలిగితే ఏదో పేరుకు మాత్రమే మనం సేవకులుగా చలామణి అవుతున్న వారంగా ఉంటాం. పేరుకు మాత్రమే మనం చాలా మట్టుకు ఏం చేస్తామో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఏదో వచ్చే వారంగా వెళ్ళే వారంగా ఉంటాం. చాలాసార్లు సంఘంలో మనమే ఆధిపత్యం చేస్తాం కదండి, మనమే సంఘానికి బల్ల గుద్ది చెప్తాం, మనమే ఇలా చేయండి అలా చేయండి అని చెప్తాం. అయితే మనం ఏం చేస్తున్నాం? సేవకుడిగా నీవెవరివి అంటే మొట్టమొదటిగా మనం చూడగలిగితే మన నుండే సంఘం నేర్చుకోవాలి, లేదా మన నుండే మన యొక్క విధి విధానం నుండే, లేకపోతే మన నడక నుంచే, మనకు ఆలోచన నుంచే సంఘానికి ఒక ప్రత్యేకమైనటువంటి సాంకేతికం వెళ్ళాలి అనే విషయాన్ని నేను ఒక సేవకునిగా మీకు ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. ఎవరు నువ్వు అంటే అక్కడ అంటున్నాడు, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో చూడగలిగితే అక్కడ అంటున్నాడు, చదువుతారు ఒకసారి. చూడండి, పౌలు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి చక్కటి మాట ఏంటో తెలుసా? మొట్టమొదటిగా అన్నాడు, మేము క్రీస్తుకి రాయబారులం. ఎవరండి? మేము క్రీస్తుకి రాయబారులం. రాయబారులు అంటే ఎవరో తెలుసా? ఎవరు చెప్పండి? మధ్యవర్తి. ఏమండి? రాయబారు అంటే ఎవరు చెప్పండి? ఒక వార్తను ఇంకొక వార్తను ఏమండి వేరే ప్రాంతానికి తీసుకుని వెళ్ళేవాడు, లేకపోతే అందించేవాడిని మధ్యవర్తి అంటాం. వాస్తవానికి మధ్యవర్తి అని అంటే ప్రిజెంట్లో ఒక రాజు నుంచి ఏమంటే ఒక తాకీదును వేరే రాజ్యానికి పంపించడానికి అప్పట్లో చాలామందిని ఏం చేసేవారంటే వాడేవారు. వారు ఎవరు అంటే ఆ రాజ్యానికి సంబంధించినటువంటి ఎవరు రాయబారులు. పలానా రాజ్యం నుంచి ఒక రాయబారు వచ్చాడు, రాజా మీ కొరకు ఒక తాకీదును తెచ్చాడంట అంటే ప్రవేశపెట్టండి రాజు అని చెప్పేవాడు. కనుక ఆయన ఎంతో సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసి రాత్రి అనక పగలనక మధ్యాహ్నం అనక ఎక్కడెక్కడో తిరిగి ఆ రాజ్యానికి చేరి ఆ రాజు చెప్పిన వినాలి, ఆ రాజు చెప్పినటువంటి ఆ విషయాలన్నీ కూడా ఈ రాజుకి చేరవేసేవాడు. ఒక మాట ద్వారానో లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి రాత ద్వారానో. ఒకవేళ మీరు బాగా గమనించండి, ఇది లేనటువంటి సమయంలో పూర్వదినాల్లో రాజులు ఏమండి పావురాల ద్వారా ఏం చేసేవారు తెలుసా? రాయబారాన్ని పంపించేవారు. దేని ద్వారా? పావురాల ద్వారా.
ఈ రోజున కూడా మనం చూస్తాం చాలామంది ప్రియదేవుని బిడ్డలారా పావురాల ద్వారా ప్రేమలేఖలు కూడా పంపించేటువంటి వారు కూడా చాలామంది లేకపోలేరు. సో ఏది ఏమైనప్పటికీ కూడా మీరు చూడగలిగితే ఈ రోజున ఒక సేవకుడా నీవు ఎవరివి అనే విషయాన్ని చూడగలిగితే నేను జ్ఞాపకం చేస్తున్నాను, మీరు ఎవరో కాదండి, క్రీస్తుకు రాయబారి. ఈ లోకంలో ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, మనము ప్రభుత్వాలకి రాయబారులం కాదు, ప్రైవేటు వ్యవస్థలకు రాయబారులం కాదు, లేదా మీకు ఉన్నటువంటి ఉద్యోగాలకు మీరు రాయబారులు కాదు. ఉదాహరణకు ఒక మాస్టర్ గారు ఉద్యోగం అనుకోండి, ఉద్యోగం మహా అయితే ఒక 60 సంవత్సరాలు చేస్తాడు, అంతే కదా, అవునా కదా. ఇప్పుడు మీరు కుటుంబ వ్యవస్థను నడుపుతున్నారు, మహా అయితే మీరు ఒక 60 సంవత్సరాలు లేకపోతే ఒక 40 సంవత్సరాలు మీకు దేవుడు ఆయుష్కాలం ఇస్తే కొన్ని సంవత్సరాలు నడుపుతారు, తర్వాత మీరు నడపలేరు. ఈ లోకంలో అందరు ఉద్యోగాల్లో లేకపోతే వ్యక్తిగతంగా ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని విషయాలు మాత్రమే మనం ఏం చేస్తాం తెలుసా, నడపగలుగుతాం. కానీ ఒక సేవకుడు మాత్రమే చెప్పగలుగుతాడు, అయ్యా నేను తీర్మానం చేసుకునేటువంటి ఆ దినం మొదలుకొని, నేను మారు మనసు రక్షణ పొందినటువంటి మొదలుకొని, దేవుని బలమైనటువంటి కార్యాన్ని నేను అనుభవించినటువంటి మొదలుకొని. చూడండి, ఇందులో ఏ విధమైనటువంటి రిటైర్మెంట్ లేదు, దేవునికి స్తోత్రం. ఉద్యోగాల్లో రిటైర్మెంట్ ఉంది, వ్యాపారంలో రిటైర్మెంట్ ఉండొచ్చు, పదవుల్లో 5 సంవత్సరాలకి ఒకరు రావచ్చు, ఒకరు వెళ్ళిపోవచ్చు కదండి, ప్రభుత్వాలు మారవచ్చు, అనేకమైనటువంటి ప్రైవేట్ రంగాలు మారచ్చు. కానీ మారలేనటువంటి వాడి లోకంలో ఎవరైనా ఉన్నారు అంటే, అందుకని దేవుడు అంటున్నాడు, సేవకుడా నువ్వు ఎవరవో తెలుసా, నీవు క్రీస్తుకు రాయబారివి. ప్రభు నుంచి వచ్చేటువంటి ఆ ప్రవచనాన్ని, లేదా ప్రభు నుంచి వచ్చేటువంటి ఆ స్వస్థతను, లేదా ప్రభు నుంచి వచ్చేటువంటి ఆ యొక్క ఆత్మకార్యాన్ని, ప్రభు నుంచి మనం పొందుకున్నటువంటి ఆ వాక్యాన్ని ప్రజలకు అందించేటువంటి వ్యక్తులుగా ఉన్నాం. అంటే ప్రభువుకుని ఇటు ప్రజలకి తన సంఘానికి మధ్య వ్యక్తిత్వం చేసేటువంటి వారు ఎవరన్నా ఉన్నారనంటే సేవకుడే. అందుకని ఒక్కొక్కసారి ప్రభువే మధ్య వ్యక్తిత్వం అయిపోయి మన దగ్గరికి వచ్చాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజమైనటువంటి రాయబారి లోకంలో ఎవరన్నా ఉన్నారంటే నాకు తెలిసి యేసుక్రీస్తు ప్రభువారే. అటు సంఘానికి అటు తన తండ్రికి కూడా ఆయన మధ్య వ్యక్తిత్వంగా ఉన్నాడు, మధ్య రాయబారిగా ఉన్నాడు. ఈ రోజున ఆయన నుండి మనముని నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము కూడా అటువంటి రాయబారత్వాన్ని కలిగేటువంటి వారంగా ఉండాలి. ఈ లోకంలో చాలామంది రాయబారం నడపమంటే సంఘం మధ్యలో రాయబారం నడపాలి తప్ప ప్రియదేవుని బిడ్డలారా చాలామంది చేసేటువంటి పని ఏంటో తెలుసండి, సంఘాన్ని రాజకీయ తత్వం చేసేసి, రాజకీయ భారం కలిగి, లేకపోతే రాజకీయమైనటువంటి ఆ యొక్క మీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట రాయబారాలు నడిపేటువంటి వారుగా ఉన్నారు. ఈ రోజున సంఘము పవిత్రమైనదని చెప్తున్నాడు ఇక్కడ పౌలు. అంత మాత్రమే అంటున్నాడు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకునేటువంటి ఏ సంఘం అంట, సంఘమును కాయుటకును పరిశుద్ధాత్మ మిమ్మలను దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందమును గూర్చియు మీ మట్టుకును మీరు కూడా ఏం చేయాలి తెలుసా, జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు. కనుక మీరు 2 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మొట్టమొదటిగా మిమ్మల్ని మీరు గూర్చి జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మీరు సేవకుడు కాబట్టి, మీరు సేవకురాలు కాబట్టి. రెండవదిగా మీకు అప్పగించినటువంటి పరిచర్యల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చేస్తున్నటువంటి ఆన్ టైం డ్యూటీ, లేదా మీరు చేస్తున్నటువంటి ఆన్ డ్యూటీ ఎవరిది అని అంటే అది దేవునిది. ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండాలి, ఎప్పటికప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియదేవుని బిడ్డలారా ఎప్పుడు వస్తుందో తెలియదు మేలు, ఒకేసారి వచ్చేస్తే దర్శనం, ఒకేసారి వస్తుంది ప్రియదేవుని బిడ్డలారా కదండి. ఏమండి నింపుదల, దేవుని యొక్క కాపుదల, లేకపోతే ఆత్మ ప్రేరేపణ చేత. అందుకని దేవుని ఆత్మ చేత ప్రేరేపించినప్పుడు చాలాసార్లు ప్రియదేవుని బిడ్డలారా గమని ఎగ్జాంపుల్ చూడగలిగితే, ఆ పిలుపు ఉన్నాడు, పిలుపుని దేవుడు ప్రేరేపించగలిగితే ఆ నపుంసకుడి దగ్గరికి వెళ్ళి పరిగెట్టుకుంటూ వెళ్ళి సువార్తను చెప్పాడు. అప్పటికప్పుడు ఏం చేశాడో తెలుసా, దేవుని ఆత్మ తన మీదకి వచ్చింది, వెళ్ళి ఆయనకు సువార్త చెప్పు అన్నాడు. కనుక ఇది రెస్ట్ తీసుకునేటువంటి పీరియడ్ మాత్రమేమో కాదు, ఇది మనము తినేసి ఒక చోట నుండేమో మా వయసు అయిపోతుందిలేండి, మన పని అయిపోయిందిలే, మనకు బలం తగ్గిపోయింది అనేటువంటి ఆలోచన కాదు. వన్స్ ఇఫ్ యూ హ్యావ్ నేను అంటున్నాను ఏమండి, డెడికేటింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఏ మ్యాన్ ఆఫ్ గాడ్. నేను అంటున్నాను ఏమండి, గాడ్ ఫుల్ఫిల్ టు దెమ్. మనందరినీ కూడా దేవుడు ప్రత్యేకంగా దాన్ని ఏం చేస్తారో తెలిసి స్థిరపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. నేను అంటున్నాను దీంట్లో రిటైర్మెంట్ ఏమంటూ ఏమీ లేదు. వన్స్ ఒక్కసారి ఆయన అనాయింటింగ్ వస్తే, ఒక్కసారి ఆయన అభిషేకం వస్తే, యు ఆర్ ద ఏమంటే మ్యాన్ ఆఫ్ గాడ్ అండ్ యు ఆర్ ద ఉమెన్ ఆఫ్ గాడ్. కాబట్టి టు టేక్ కేరింగ్ ఆఫ్ దట్ ఎంటైర్ ద చర్చెస్. కనుక మనం ఆ విధంగా చేయగలిగితే దేవుడు మీ జీవితాల్లో కార్యం చేస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరు అంట, క్రీస్తుకు రాయబారులో. చెప్పండి ఎవరికంట, చెప్పాలి క్రీస్తుకి మనమందరం కూడా రాయబారులం. కనుక
నాకు చాలా సంతోషం వేసింది ఈ మాట చెప్పడానికి. చూడండి, ఇందాక మనం చర్చిలో ఉన్నప్పుడు చాలామంది మన పక్కనే పార్టీ వాళ్ళందరూ కూడా జెండాలు పట్టుకుంటూ వెళ్తున్నారు కదండి. ఎవరికి డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇప్పుడు ఏం కొడుతున్నారు? ఇప్పుడు చెప్పాలి, ఏం కొడుతున్నారు కదండి? చాలా గట్టిగా అరుస్తున్నారు, చాలా గట్టిగా అరుస్తున్నారు. ఇప్పుడు మీకు డబ్బులు ఇచ్చినా ఏమండి మీరు కొట్టలేరు, అవునా కదా? నాకు డబ్బులు ఇచ్చినా నేను కొట్టలేను, ఎందుకంటే మన పార్టీలకు అతీతంగా ఉన్నాం. పార్టీలు ప్రేమిస్తాం. మంచి మన ప్రార్థన ద్వారా మంచి లీడర్స్ కావాలి మనందరికీ, లేకపోతే మంచి ప్రియ దేవుని బిడ్డలారా అధికారులు మనకు కావాలి. మంచిగా వారు ఉండాలి, మంచిగా దేశాన్ని రూల్ చేయాలి, దేశాన్ని అంతా సస్యశ్యామలం చేయాలి. ఏ విధమైనటువంటి గొడవలు, ఏమిటి ప్రతీకారాలు, ఏ విధమైనటువంటి పరిస్థితులు లేకుండా చాలా చక్కగా శాంతివంతంగా ఉండాలి అని మనం ప్రార్థన చేస్తున్నాం. అలా మనం తిరగలుగుతామంటే తిరగలేం. ఎందుకో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? ఈరోజు నేను అంటున్నాను, మనము ఆల్రెడీ ఆయనకు అమ్ముడిపోయాము. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకునేటువంటి సంఘం. ఏమండి? హీ డైడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ ద కల్వరీ, హీ షెడ్ ద బ్లడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మన కొరకు ఆయన తన అమూల్యమైనటువంటి రక్తాన్ని కార్చాడు. అందుకనే జై జెండా పట్టుకునేదము మనము వీరులుగా ముందుకు సాగిపోవాలి. మనం ఏ జెండా పట్టుకుంటే, ఒకవేళ ప్రియ దేవుని బిడ్డలు గమనించండి, లోకంలో జెండాలు పట్టుకుంటే దానివల్ల ఏ ప్రయోజనం లేదండి. ఒకరు గెలవచ్చు, ఒకరు ఓడిపోవచ్చు. కానీ నేనంటున్నాను ఏంటో తెలుసా అండి, క్రీస్తు జెండా ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి సమయం నుండి ఈ రోజు వరకు ప్రియ దేవుని బిడ్డలారా అది ఎగురుతూనే ఉంది కదండి. అది ఎగురుతూనే ఉంది. అది శాంతవంతంగా ఎగురుతుంది, అది పరిపక్వంగా ఎగురుతుంది, అది అనేకమైనటువంటి రాజ్య స్థాపన కొరకు ఎదుగుతుంది. అదే క్రీస్తు రాజ్యం అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని నేను ప్రభు పక్షాన్ని మాటలు నేను తెలియజేస్తా ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇకపోతే ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, రెండవ విషయానికి వస్తున్నాను. చూడండి, 2వ తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనాన్ని జ్ఞాపకం చేద్దాం. దయచేసి చదువు వినిపిస్తారు ఒకసారి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమలను అనుభవించను. చాలు ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు అంటున్నాడు, తిమోతికి చెప్తున్నాడు, తన కుమారుడు అనబడినటువంటి ఆత్మీయమైనటువంటి కుమారునికి చెప్తున్నాడు. పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా? తిమోతి, నీవు కూడా క్రీస్తు యొక్క సైనికుల వలె నువ్వు కూడా ఏం చేయాలి తెలుసా? పోరాడాలి. ఈ రోజున వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ టు బి ఏ ఇండియన్ కదండి, అండ్ ఇండియన్ ఆర్మీ. ఈ లోకంలో మనం చూడగలిగితే మన యొక్క సహోదరుడు ఎంతోమంది భారతదేశంలో మన సరిహద్దుల్లో చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా అండి? ఏం చేస్తున్నారు? కావలదారులుగా ఉన్నారు చాలామంది. నిజంగా వారు అక్కడ కావల దాస్తున్నారు కాబట్టి మనం ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాం. నిజంగా చెప్పండి, ఎండకు ఎండిపోయి వానకు తడిచిపోయి కదండి, తిండి లేక, ఒకసారి తిప్పలు లేక, సరైన రెస్ట్ లేక, కేవలం మీరు అనుకోవచ్చేమో వారు ఉద్యోగం కదండి అని. కాదండి, ఉద్యోగం కాదు. నాకు తెలిసి ఎంత డబ్బులు ఇచ్చినా వారు రుణం తీర్చుకోలేమండి. ఎందుకు తెలుసా? నిజంగా చెప్పాలంటే మనం అందరం కూడా వారికి రుణపడి ఉండాలి. వారు బాగున్నారు కాబట్టి మనం కూడా బాగున్నాం. ఈరోజు ఇక్కడ పౌలు కూడా మాట్లాడుతున్నాడు, మీరు ఎవరునంటే క్రీస్తు యేసు యొక్క సైనికులుగా పనిచేయాలి. చూడండి, వారు ఎలాగనైతే పని చేస్తున్నారో ఈ రోజున ఒక సేవకుడువా నువ్వెవరో తెలుసా? సేవకురాలా మీరెవరో తెలుసా? మీరు అనుకోవాలి, నేను క్రీస్తుకి సైనికుణ్ణి అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక సైనికుడి యుద్ధంలోకి వెళ్తాడే తప్ప యుద్ధం నుంచి మళ్ళీ బయటకు వచ్చాడు. తన పూర్తి చేసుకున్నటువంటి పని పూర్తి చేసిన తర్వాతే లోనకు బయటకు వస్తాడే తప్ప యుద్ధాన్ని మధ్యలో పెట్టేసి వెనక్కి రాడు. అంటే సైనికుడికి ఏముందో చెప్పండి? సైనికుడికి నాకు తెలిసి ఏమాత్రం కూడా పిరిగితనము ఉండకూడదు. ఈ లోపల చాలామంది ఒకవేళ దైవజనుల్ని భయపడుతున్నారేమో, ఒకవేళ మీకు కలిగినటువంటి ఆ యొక్క ఆందోళన కొరకు భయపడుతున్నారు, లేకపోతే మీకు కలిగినటువంటి అనారోగ్యం కోసం భయపడుతున్నారు, మీకున్నటువంటి ఆర్థిక పరిస్థితుల కోసం భయపడుతున్నారు, లేకపోతే మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ కోసం ఏదైనా భయపడుతూ ఉండొచ్చు. నేనేమంటున్నానంటే, సేవకుడు అని ఎవరో తెలుసా? నీవు క్రీస్తుకి రాయబారివి. క్రీస్తుకు రాయబారిగా ఉన్నటువంటి నీవు ఏమాత్రం కూడా భయపడక, ఒక సైనికుడు ఏ విధంగానైతే ముందుకు సాగిపోతాడో ఆ విధంగానే యుద్ధ రంగంలోనూ ముందుకు సాగిపోవాలి. ప్రస్తుత దినాలు ఎలా ఉన్నాయనంటే, మనం అందరం కూడా యుద్ధ రంగంలో ఉన్నాం. ఇప్పుడు మధ్యలో పోరాడుతున్నటువంటి వారంగా ఉన్నాం. సంఘం కొరకు మనం పోరాడుతున్నాం కదా, సేవ కోసం మనం పోరాడుతున్నాం కదా. అంత మాత్రమే కాకుండా మనం దేనికోసం పోరాడుతున్నాం? ఇంకా ఆత్మల రక్షణార్థమై పోరాడుతున్నాం. ఆత్మలను ప్రియమైన బిడ్డలారా ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి పోరాడుతున్నాం. మనలో ఎన్నో బలహీనతలు ఉంటాయి, ఎన్నో ఆటంకాలు ఉంటాయి, ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి, శోధనలు ఉంటాయి.
ఎన్నెన్నో రకాలైనటువంటి వ్యాధులు ఉంటాయి, ఎన్నెన్నో రకాలైనటువంటి కథలైనటువంటి పరిస్థితులు ఉంటాయి. బట్ మీరు మాత్రం చేయవలసినటువంటి విషయం ఏంటో తెలుసా? ఈ మాటను గుర్తుపెట్టుకోండి, యు ఆర్ ద సోల్జర్ ఆఫ్ ద క్రైస్ట్. మీరు క్రీస్తుకి మీరు ఎలా ఉన్నారో చెప్పమంటారా? సైనికులుగా ఉన్నారు. సైనికుడు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. నేను అంటున్నాను, ఇలాంటి బలహీనతలు ఏదో వచ్చినప్పటికీ కూడా మీరు ఈ మాటను గుర్తుపెట్టుకొని, నేను క్రీస్తు సైనికుడిగా ఉన్నాను, నేను మాత్రమే చేయగలను, ఇప్పుడు నేనే వెళ్ళాలి, నేనే చెయ్యాలి, నేనే చెందాలి అనే ఆలోచన కలిగి ఉంటే మన జీవితంలో దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, మీరు అందరూ ఎవరు అనంట? క్రీస్తుకి సైనికులు. కనుక మనం అందరం కూడా ఎలా ఉండాలో తెలుసా? చెప్పాలి, సైనికులుగా ముందుకు సాగిపోవాలి, సైనికులుగా వెళ్ళాలి. ఈ లోకంలో మీకు ఒకవేళ శాలరీ ఉండదేమో కదండి, సైనికులందరికీ శాలరీ ఇస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్కి. ఒకవేళ మనకు శాలరీ లేదేమో, కానీ నేనేమంటున్నాను ఏంటంటే, ఏమంటే రాబోతున్నటువంటి దినాలలో ఈ యొక్క సంఘం అనేటువంటి ఈ యొక్క సైన్యాన్ని అంతటినీ కూడా మీరు నడిపించారు. కనుక దేవుడు ఒక దినాన్ని మీకు కూడా చక్కటైనటువంటి జీతాన్ని పరలోకంలో దాన్ని ఇస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోక సంబంధమైనటువంటి పదవులు, ఈ లోక సంబంధమైనటువంటి ఆ యొక్క ధనము వెంటనే అవి ఖర్చు అయిపోతుంది. అయితే ఏమండి, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క స్వాస్థ్యం అనబడినటువంటి ఆ ప్రాముఖ్యమైనటువంటి ఆ పని ఏమాత్రం కూడా అవ్వద్దు. ఎందుకో తెలుసా? దాన్ని మనము పరలోకంలో కోసుకునేటువంటి వారంగా ఉంటామని నేను ప్రభు పక్షాన్ని మాటలు నేను తెలియజేస్తా ఉన్నా. చూడండి, సేవకుడువా నీవు ఎవరు అని అంటే మూడోదిగా అంటున్నటువంటి మాట అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనం. అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 8వ వచనంలో చూడగలిగితే ఒక మాట మనకు కనిపిస్తూ ఉంది. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములోను అందంతటను బూదిగంతముల వరకు మీరు సాక్షులుగా ఉంటారు వారితో చెప్పిన. అలాగే మనము అపోస్తుల కార్యము 5వ అధ్యాయం 32వ వచనంలో చూడగలుగుతున్నప్పటికీ కూడా ఒక చక్కటి మాట మనకు కనిపిస్తూ ఉంది. చదువుతారు ఒకసారి. అపోస్తుల కార్యం 5:32లో చూస్తే, మేమును దేవుడు, చూడండి ఎవరికంటండి? విధేయులైనటువంటి వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులముగా ఉన్నామని చెప్పిరి. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా? ఇప్పుడు మనం ఎలా ఉన్నాం చెప్పండి? సేవకుడా మీరు ఎవరో చెప్పమంటారా? మీరు క్రీస్తుకి సాక్షులు. బాగా వినాలి. సాక్ష్యం ఉంటేనే ముద్దాయికి శిక్ష విధించబడుతుంది. సాక్ష్యం ఉంటేనే చెప్పండి ఏమవుతుంది చెప్పండి? ఏమండి, అన్యాయస్తుడు లోనికి వెళ్తాడు, చెప్పండి ఏమండి, మంచివాడు బయటకు వస్తాడు. అవునా కదా? కానీ ప్రస్తుత దినాల్లో చూడగలిగితే అన్యాయమేమో ఏమవుతుందో తెలుసా అండి? బయటకు వచ్చేస్తుంది. అన్యాయమేమో బయటకు వస్తుంది. చెప్పాలి, అన్యాయమేమో చెప్పండి ఎలాగా? అన్యాయమేమో బయటకు వచ్చేస్తుంది. అవునా కదా? న్యాయమేమో లోన కూర్చుంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ఈ సమయంలో మనం చూడగలిగితే ఎక్కడ చూసినప్పటికీ కూడా అన్యాయాలు, ఎక్కడ చూసినప్పటికీ కూడా ఆటంకాలు, ఎక్కడ చూసినప్పటికీ కూడా ఏమండి ప్రజల్లో ఏం లేదో తెలుసండి, సరైనటువంటి విధానాలు లేవు. అయితే ప్రభువు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసండి? మీరు నాకు ఎలా ఉండాలో తెలుసా? సాక్షులుగా ఉండాలి, నిజమైనటువంటి సాక్షులుగా ఉండాలంట. దేవునికి నిజమైనటువంటి సైనికులుగా, నిజమైనటువంటి రాయబారులుగా, మూడవదిగా అంటున్నాడు నిజమైనటువంటి సాక్షులుగా ఉండాలి. సాక్షి. కనుక ఈ లోకంలో చాలామందికి సాక్ష్యాలు ఉన్నాయి, చాలామందికి సాక్ష్యాలు ఉన్నాయి. నేను అంటున్నాను, నీ కోసం సాక్ష్యం చెప్పేటువంటి వాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? నువ్వు దేవుని కొరకు రాయబారి అయితే, నువ్వు దేవుని కొరకు ఒక రకంగా ఏమండి సైనికుడు అయితే, నువ్వు దేవుని కొరకు కష్టపడి పనిచేస్తే దేవుడే నీ కోసం ఏం చేస్తాడో తెలుసా? సాక్ష్యం చెప్తాడు. ఉదాహరణ మనం చూడగలిగితే మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మోషే నా ఇల్లంతటిలో సాత్వికుడు, మోషే నా ఇల్లంతటిలో కూడా ఏమండి ఎలాంటి వాడు తెలుసండి? నమ్మకమైన వాడు. సో దేవుడు ఆయన కోసం మాత్రమే చెప్పలేదు, లోకంలో ఉన్నటువంటి వారు అనేకమైన వారి కోసం ఏం చెప్పాడు తెలుసా? సాక్ష్యం ఇచ్చాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకునేటువంటి సమయంలో పరలోకం నుంచి ఏమొచ్చింది చెప్పండి? పావురం వచ్చింది, ఆకాశం తెరవబడి అంటుంది, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఆయన యందు నేను ఏం చేస్తున్నా తెలుసా? ఆనందిస్తున్నాను.
ఎప్పుడైనా మన కోసం దేవుడు ఆనందించాడా? ఆనందిస్తేనే సాక్ష్యం వస్తుంది, ఆనందించకుండా సాక్ష్యం ఉండదు ప్రియమైన బిడ్డలారా. మరి ఆయన ఆనందించాలంటే ఆయన నీకిచ్చినటువంటి ఆ యొక్క రాయభారంలో, ఆయన ఇచ్చినటువంటి పరిచర్యలో ఆయన నిన్ను సైనికుడిగా నిలబెట్టాడు కనుక నీ పనిలో నీవు నిమగ్నమై ఉండి, నీ పనిలో నువ్వు ఖచ్చితంగా ఉండి నీవు సేవ చేయగలిగితే దేవుడు మీ జీవితాల్లో కూడా ఘనమైనటువంటి బలమైనటువంటి కార్యాలైన చేస్తాడు అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనం అందరం కూడా ఎవరమో చెప్పండి క్రీస్తుకు మనము సాక్షులుగా ఉన్నాం. కనుక ఈ లోకంలో మనం మంచి సాక్ష్యాన్ని సంపాదించాలంట. మన ఇతర పొరుగువారి దగ్గర సాక్ష్యము మనకి చాలాసార్లు ఉంటుందా? ఒకవేళ మన గ్రామస్తుల్లో మనకి సాక్ష్యం ఉంటుందా? ఒకవేళ ఎవరి దగ్గర ఉన్నా ఎవరి దగ్గర లేకపోయినప్పటికీ కూడా నీవు పనిచేసేటువంటి ఆయన దగ్గర చక్కటైనటువంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలని ప్రభు పక్షాన ఈ మాటలు నేను తెలియజేస్తున్నాను. కనుక సాక్ష్యం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి కదండి. ఇందాక చెప్పాను, సాక్ష్యం ఉంటేనే శిక్ష పడుతుంది, సాక్ష్యం ఉంటేనే దండ కూడా పడుతుంది. దేవునికి స్తోత్రం కదా. సాక్ష్యం ఉంటేనే ఏదైనా జరుగుతుంది, సాక్ష్యమే కావాలి. అది మంచిదైనా అది చెడ్డదైనా. అలాగనే దేవుని సేవలో ఉంటున్నారు, మంచి సేవకులుగా మీరు కూడా మంచి సమరయుడు అనబడినటువంటి ఆయనకు సేవ చేసేటువంటి వారుగా మనం ఉండాలని ప్రభు పక్షాన ఈ మధ్యాహ్న సమయంలో మాటను నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకో మాటను చెప్పి ముందుకెళ్తున్నాను. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 15 నుంచి 16 వచనాలు చూడగలిగితే అక్కడ పౌలు మాట్లాడుతున్నటువంటి ఒక చక్కటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 15 నుంచి 16 వచనాలు చదువుతారా? అయినను అన్యజనులు అను అర్పణ చాలు. చూడండి, పౌలు అంటున్నాడు, నేను ఇప్పుడు ఎలా ఉన్నానో తెలుసండి, చెప్పాలి ఎలా ఉన్నానంట? పరిచారకుడు. పరిచారకుడు అంటే ఎవరు? పరిచర్య చేసేవాడు. పరిచారకుడు అంటే ఎవరు? పని చేసేవాడు. పరిచారకుడు అంటే ఎవరు? చెప్పండి. పరిచారకుడు అంటే ఎవరు? భారం కలిగి ఉన్నవాడు, అందుకనే రాయిబార్ అయ్యాడు. పరిచారకుడు అంటే ఎవరు? ఎండలో కానీ వర్షంలో కానీ చలిలో కానీ నిత్యం కూడా మన ఆర్మీ వాళ్ళు ఎలాగైతే తడుస్తున్నారో కదండి, అలాగే క్రీస్తు కోసం ఎక్కడున్నప్పటికీ కూడా ఏమవుతుందో తెలుసండి, కరిగిపోయేవారు. సో వీరందరినీ దేవుడు అంటున్నటువంటి గొప్ప మాట ఏంటనంటే, వీరందరూ కూడా ఎలా ఉన్నారో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? పరిచారకులుగా ఉన్నారంట, పరిచారకులుగా ఉన్నారు. ఈరోజున చాలామంది ప్రియ దేవుని బిడ్డలారా, మనం సేవకులు అయిపోయిన తర్వాత అంటే మనం పరిచర్య చేయడం మానేసామండి. మనం ఏమనుకుంటామంటే కేవలం సంఘానికి మాత్రమే పరిచర్య చేస్తున్నాం కదా, శుక్రవారం ఆదివారము లేకపోతే మన ఊళ్ళో ఎవరైనా కూడుకు పెట్టుకుంటే వెళ్ళి వాక్యం చెప్పేసి వచ్చేస్తున్నాం కదా అనుకుంటున్నామే తప్ప నిజంగా చెప్పాలంటే అది కాదు పరిచర్య. పరిచర్య అని అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మల రక్షణార్థమే కలిగినటువంటిది కూడా పరిచర్యే. వాక్యం చెప్పడం మాత్రమే పరిచర్య అన్నాం. అలా అనుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం చెప్పినటువంటి వారి యొక్క పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయని చెప్పలేదు ప్రభు. ఎవరి గ్రంథంలో రాయబడ్డాయంట? అదే జీవగ్రంథంలో అన్నాడు ఆయన కదండి. ఆ పనివారి పేర్లు ఏమండి, ఆ పరిచారికుల పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడ్డాయని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఏమంటే ఒకవేళ మన విషయంలో ఒకవేళ మనము పాస్టర్ గారమైనా ఎక్కువ ఎవాంజలిస్టులమైనా లేకపోతే మనం గొప్ప గొప్ప బిషప్పులమైనా లేకపోతే మనలో ఎంతోమంది ఇక్కడ చాలామంది రెవరెండ్స్ ఉన్నారు, రెవరెండ్స్ అయినా ఎవరైనప్పటికీ కూడా చెప్పండి, వీళ్ళు పేర్లు ఉంటేనే నేను అందులో రాస్తానని చెప్పలేదు ఆయన. బాగా వినాలి. అంటే పరిచర్య చేసేటువంటి వారి పేర్లు మాత్రమే నేను జీవగ్రంథంలో రాస్తానని చెప్పాడు. కాబట్టి చూడండి, అంటే మనం తెచ్చుకున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా పేర్లు ఏమీ కూడా పరలోకంలోకి వెళ్ళవు. ఏమి వెళ్తున్నాయి అనే విషయాన్ని ఇక్కడ మీరు బాగా క్షుణ్ణంగా గమనించగలిగితే పౌలు చెప్పాడు, పరిచారికుల పేర్లు మాత్రమే వెళ్తాయి. కనుక ఈ రోజున ప్రభు అంటే పరిచర్య చేయడం మాత్రమే కాదు. ప్రభు పరిచర్య అంటే కేవలం ప్రియ దేవుని బిడ్డలారా వాక్యం చెప్పేయడమే మాత్రమే కాదు, లేకపోతే ఏదో చేసేయడం కాదు. అంటే మనం కూడా ఏం చేయాలో తెలుసు, వ్యక్తిగతంగా మనల్ని మనం పరిశోధించుకుంటూ మనం కూడా అనేకమైన వారికి పరిచర్య చేసేటువంటి విధంగా ఉండాలి. పరిచర్య. అందుకని ప్రభు చెప్పినటువంటి గొప్ప సత్యం ఏంటో తెలుసండి, నేను ఈ లోకానికి దేనికి వచ్చానో చెప్పమంటారా? చెప్పండి. దేనికి వచ్చాను? పరిచర్య చేయడానికి వచ్చాను, పరిచర్య చేయించుకోవడానికి రాలేదు అన్నాడు. అర్థమవుతుందండి? ఆయన పరిచర్య చేయడానికే వచ్చాడు. మన ప్రభు మన కోసం పరిచర్య చేయడానికి ఏమండి తండ్రిని విడిచిపెట్టి పరిశుద్ధులను విడిచిపెట్టి దేవదూతలను విడిచిపెట్టి లోకానికి ఎందుకు వచ్చాడంటే మనము పాపులమని తెలుసుండి మనలను రక్షించడానికి మన కోసం ఆయన తనంతట తానుగా శిలువ యాగం చేసిన విధంగా ఈ లోకానికి వచ్చాడు.
అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, మనం అందరం ఎవరమే? మనలను ఆయన రక్షించడానికి వచ్చాడు. ఈ రోజున మనం చాలామంది రక్షించబడ్డాం. అలాగనే పరిచర్య అంటే రక్షణ లేనటువంటి వారికి ఏం చెప్పడం చెప్పమంటారా? సువార్తను చెప్పడం. ఏమంటే నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు భారం కలిగి ఉండడం. అనేకమైన వారి చోట్ల దగ్గరికి మనం వెళ్ళి వారందరినీ కూడా, చీకట్లో ఉన్నటువంటి వారందరినీ కూడా వెలుగులోనికి తీసుకురావడం, ఇది పరిచర్య. ఈ పరిచర్య ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిచర్యలు మనం చేయాలి. రాబోతున్నటువంటి దినాల్లో దేవుడు అటువంటి గొప్ప ధన్యత, దర్శనాన్ని మీకు అనుగ్రహించి మీ ద్వారా అనేకమైన వారికి ఆదర్శప్రాయంగా, అనేకమైనటువంటి వారికి మేలుకరంగా పరిచర్యలు దేవుడు జరిగించుకునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. కనుక ఈ సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకిచ్చిన 1 సంఘమైనా, 2 సంఘాలైనా, 4 సంఘాలైనా, 10 సంఘాలైనా మనం అందులోకి వెళ్ళి వాక్యం చెప్పేసి వచ్చేస్తే పరిచర్య కాదు. ఇది బాగా వినాలి. వెళ్ళలేని చోట్లకి వెళ్ళడానికి, లేకపోతే పలుకు లేనటువంటి, ప్రభు పలుకే లేనటువంటి చోట్లకి వెళ్ళి మనము అక్కడ ప్రయాసపడగలిగితే అది నిజమైనటువంటి ప్రయాసకు తగినటువంటి ప్రతిఫలాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇకపోతే ప్రియ దేవుని బిడ్డలారా చెప్పండి, మనం అందరం ఎలాంటి వారో తెలుసండి? చెప్పండి, ఎవరంట? పరిచారకులం. కాబట్టి ఈ రోజు నుంచి మనం పరిచర్య చేయాలి. ఎవరికి చేయాలో తెలుసా? అందరికీ చేయాలి. అందరికీ చేయాలి. అందరూ అంటే చెప్పండి. అందరూ అంటే చెప్పాలి. సువార్త అందలేనటువంటి వారందరికీ, అందరికీ సువార్త అందిన వారికి, బాగులేని వారికి, బాగున్న వారికి కదండి, నీ అవసరం ఉన్న వారందరికీ. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుడు నిన్ను ఎవరి దగ్గరికి అయితే పంపిస్తున్నాడో, దేవుని చిత్తంలో నువ్వు ఆ రోజు ఏదైతే చెయ్యాలో, దేవుడు నిన్ను ఏ హాస్పిటల్కి అయితే పంపిస్తున్నాడో, ఎవరైతే నీడ్లో ఉన్నారో, అవసరతల్లో ఉన్నారో అటువంటి వారందరి దగ్గరికి నీకు తెలీదు, దేవుడు నీకు ప్రేరేపిస్తే నువ్వు వెళ్తావు అంతే. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు తెలుసా? దేవుడు వారికి చెప్తాడు, ఇక నీకు చెప్తాడు. నీ అవసరం వారికి ఉంది, నీ మాట వారికి కావాలి, నీ వాక్కు వారికి కావాలి, మీ ప్రార్థన వారికి కావాలి, నువ్వు వెళ్ళాలంతే. దేవునికి స్తోత్రం. ప్రియ అలా వెళ్ళినప్పుడు దేవుడు మీ జీవితాల్లో కార్యాన్ని జరిగిస్తాడు. ఇకపోతే ఒక మాటను చెప్పి ముందుకు తీసుకువెళ్తున్నాను. చూడండి, అపోస్తుల కార్యం మనం చదువుకున్నాం కదా. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము అది 28వ వచనంలో చూడగలిగితే చాలా చక్కటి మాట పలికాడు. ఎక్కడో తెలుసా? దేవుడు సంఘమును కాయుటకును పరిశుద్ధాత్మ ద్వారా ఏర్పరచబడినటువంటి వారంగా మనం ఎలా ఉన్నాం తెలుసండి? ఉన్నాము అన్నాడు. అవునా కదా? అక్కడుండి మనం ఏం చేశామంట అంటున్నాడు, పరిశుద్ధాత్మ మిమ్ములను దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండండి అన్నాడు. వింటున్నారా? కనుక ఇక్కడ మీరు చివరిగా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడంట తన సంఘాన్ని కాయడానికి మనకేమి ఇచ్చాడు చెప్పమంటారా? అధ్యక్షతని ఇచ్చాడంట. చూడండి, ఇప్పుడు చెప్పండి, మీరే బాస్ మీ సంఘానికి. అవునా కదా? అవునా కదా? మీ సంఘానికి మీరే అధ్యక్షులు, మీ సంఘానికి మీరే లీడర్, మీ సంఘానికి మీరే చెప్పండి మీ సంఘానికి మీరే ఏమండి సుపీరియర్ అథారిటీ మీకే ఉంది సంఘం మీద. సంఘానికి ఆధిపత్యం ఎవరిచ్చారంటే ఆ సంఘానికి లీడర్గా, పాస్టర్ గారుగా, రెవరెండ్గా, బిషప్ గారుగా ఏదో రకమైనటువంటి ఆర్డినేషన్లో దేవుడు మీకు ఏం చేశాడు? సంఘాన్ని అప్పగించాడా లేదా? కానీ ఇప్పుడు మీరు సంఘానికి అధ్యక్షులు. చూడండి, సంఘానికి ఎలాంటి వారో తెలుసా? అధ్యక్షులుగా ఉన్నారు. మరి సంఘానికి అధ్యక్షులుగా ఎవరు మిమ్మల్ని నియమించారంటే నేను అంటున్నాను, ఎవరు నిర్మించలేదు. కానీ ఎవరు మిమ్మల్ని సంఘానికి అధ్యక్షులుగా చేశారంటే, మొట్టమొదటిగా మీరు క్రీస్తు రాయబారిగా పనిచేశారు కదా, అదొక మార్కు. రెండోదిగా మీరు సైనికులుగా పనిచేశారు కదా దేవుని విషయంలో, అర్థమవుతుందా? అదొక మార్కు. ఇంకో మాట చెప్తున్నాను చూడండి, మీరందరూ కూడా సాక్షులుగా ఆయన పట్ల ఉన్నారు, పరిచారకులుగా ఉన్నారు. అంటే చూడండి, ఒకేసారి మనం అధ్యక్షులం అయిపోలేదు, ఒకేసారి మనము ఆ సీట్లోకి వెళ్ళి కూర్చోలేదు, ఒకేసారి. ప్రియ దేవుని బిడ్డలారా, నేను మందిరం ప్రారంభించినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఒకేసారి 200 మంది రాలేదండి. వచ్చారా? చెప్పాలి, వస్తున్నారా? చూడండి, ఈ లోకంలో చాలామంది ప్రియ దేవుని బిడ్డలారా ఈ విషయాన్ని మీరు గమనించాలి. మనం ప్రారంభించినప్పుడు ఎవరు ఉండరు మన దగ్గర, పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం అంతా ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. కనుక ఇక్కడ వాక్యం చెప్తున్నటువంటి మాట చూడండి, ఈ పైన ఉన్నటువంటి అన్ని విషయాలు మనం నేర్చుకున్నాం కనుకనే ఈ రోజున మనల్ని దేవుడు ఏం చేయాలి తెలుసు? సంఘ అధ్యక్షులుగా దేవుడు నిర్మాణం చేశాడు. ఇవన్నీ నేర్చుకోకుండా ఉంటే, ఇవన్నీ కూడా మనము అనుభవించకుండా ఉంటే, దానిలో ఉన్నటువంటి లోతు ఎత్తు, దానిలో ఉన్నటువంటి టేస్ట్ అనేది మనకేం తెలియదు.
పరిచర్య ఎలా చేయాలో తెలియదు, సైనికుడిగా ఎండలో ఎలాకెళ్ళాలో తెలియదు, వర్షం ఎలా తడాలో తెలియదు కదండి, ఎవరికి భారాన్ని పంచుకోవాలో తెలియదు, ఎవరికి ఏ విధమైనటువంటి సహాయం చేయాలో మనకు తెలియదు. ఇవన్నీ కూడా అధ్యక్షులుగా కాకమునిపై దేవుడు మనల్ని ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు దేవుడు మనకి? ఏం చేశాడు తెలుసా? చాలా చాలా జాగ్రత్తగా ఇవన్నీ మన పట్ల భారం కలిగి ఉన్నాడు. ఇవన్నీ వచ్చిన వారిని మాత్రమే అధ్యక్షులుగా ఎక్కించాడు. ఇవన్నీ నేర్చుకున్న వారిని మాత్రమే సంఘానికి అధ్యక్షులుగా ఉంచాడు. కనుక సంఘానికి అధ్యక్షులుగా ఉన్నామని మనం కాలర్ ఎగరేయకూడదు. మరలో ఒకసారి గమనించండి. ఎందుకనంటే మిమ్మల్ని బట్టి మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి, మీకు అప్పగించినటువంటి పరిచర్ను కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. 2 విషయాలు. యూ హ్యావ్ ద 2 జడ్జిమెంట్స్ మాట. ప్రతి సేవకునికి 2 తీర్పులు ఎలా ఉన్నాయంటే ఇదే. మొట్టమొదటిగా ఏంటంటే మనంతటా మనకు ఒక తీర్పులోని తీసుకురాబడతాం. రెండోదిగా దేవుడు మనకు అప్పగించినటువంటి సంఘమును బట్టి మనం తీర్పులోనికి తీసుకురాబడతాం. అందుకనే ఇక్కడ 2 విషయాలు చెప్పాడు, మిమ్మల్ని బట్టియు సంఘమును బట్టియు అన్నాడు. 2 విషయాలు కూడా మీరు టాలీ చేసుకోవాలని ప్రభు పక్షాన్ని మాటలు తెలియజేస్తా ఉన్నాను. చూడండి, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడగలిగితే అక్కడ చాలా చక్కగా ఒక మాటను మాట్లాడాడు. సేవకుడిగా నీవెవరు అని అంటే అక్కడ అన్నాడు, అమ్మా చూడండి, అధ్యక్షుడు ఇప్పుడు ఎవరో తెలుసా అండి? దేవుని యొక్క గృహ నిర్వాహకుడు. ఇందాక మేము అధ్యక్షుడు అన్నాం. అధ్యక్షుడు దేనికండి? ఆయన సంఘం అధ్యక్షుడు అండి ఆయన అన్నాం కదా. ఇప్పుడు సంఘం దేవుని దృష్టిలో ఎలా ఉందో చెప్పండి, వినాలి. సంఘం దేవుని దృష్టిలో ఎలా ఉందంట? ఒక కుటుంబానికి పోల్చబడి ఉంది, అంతే కదా. ఇప్పుడు మీ కుటుంబానికి పెద్ద ఎవరండి? మీ నాన్నగారు. ఒకవేళ మీ నాన్నగారు లేకపోతే కుటుంబానికి పెద్ద ఎవరు? మీరే. ఎందుకంటే మీకు పెళ్ళి అయింది, మీకు భార్య ఉంది, మీకు పిల్లలు ఉన్నారు. అవునా కదా? అవునా కదా? మీకు ఒక కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు, అలాగే మీకు ఒక సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు దేవుడు అంటున్నటువంటి ప్రత్యేకమైన మాట, దేవుని గృహ నిర్వాహకుడిగా ఉండాలంట. అంటే దేవుని కుటుంబాన్ని, భార్య భర్తలు అనబడిన లేకపోతే వారి పిల్లల ద్వారా వచ్చినటువంటి ప్రియదేవుని బిడ్డలు గమనించండి, కుటుంబం వేరు, కుటుంబ వ్యవస్థ వేరు, దేవుని సంఘ కుటుంబ వ్యవస్థ వేరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు సామాన్యమైనటువంటి కుటుంబ వ్యవస్థ వేరు, సంఘానికి ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ వేరు. మన కుటుంబంలో అయితే ఒక భార్య భర్త 2 పిల్లలు ఉంటారు అంతే. ఇది ఒక కుటుంబం, ఒక చిన్న కుటుంబం. అర్థమవుతుందండి? కానీ మనకి చాలా పెద్ద కుటుంబం ఇచ్చాడు. ఇలాంటి కుటుంబాలు కొన్ని 100 కుటుంబాలు మన దగ్గరికి వస్తున్నాయి. ఆ రోజుగా అన్నాడు, దేవుని గృహ నిర్వాహకుడిగా ఉండాలి. ఈ కుటుంబాన్ని ఎలాగనైతే నువ్వు సంరక్షిస్తున్నావో, వారందరినీ పోషిస్తున్నావో, వారి అవసరతలన్నింటినీ కూడా నువ్వు తీరుస్తున్నావో, వారి అక్రతలన్నింటినీ కూడా మీరు భరిస్తున్నావో, అలాగనే సంఘానికి వచ్చేటువంటి ప్రతి కుటుంబం కూడా నీ కుటుంబమే అనుకుని నీవు కూడా కేవలం నీ కుటుంబానికి మాత్రమే కాదు, అటు సంఘ కుటుంబానికి కూడా నీవు నిర్వాహకుడిగా ఉండాలని ప్రభు ఇక్కడ ఆశపడుతున్నాడని ప్రభు పక్షాన్ని మాటలు నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో చూడగలిగితే చాలా చక్కటి మాట మనకు కనిపిస్తూ ఉంది. చూడండి, దేవుని యొక్క పనివారిగా ఉండాలన్నాడు. అక్కడ ఏమన్నాడు? కాగా మేము ఆయన తోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. చూడండి, అంటే దేవుడి నుంచి పొందుకున్నటువంటి ఆ కృపను మీరు ఏమాత్రం కూడా వ్యర్థం చేసుకోకుండా మీరు సేవకుడిగా మీరు ఎలా ఉండాలంటే, మీరు ఎలా ఉండాలో చెప్పమంటారా? దేవుని యొక్క పనివాడుగా ఉండాలంట. దేవుని యొక్క పనివాడు. చాలా మంది పనికి వెళ్తున్నారు కదా, మన చర్చిలో ఉన్న వాళ్ళందరూ కదండి. మనం కూడా ఒకప్పుడు ఏం చేస్తాం? పనికి వెళ్ళాం కదా, అవునా కదా? ఎంత సేవకుడైనా చెప్పండి, పని చేస్తాడు, అవునా కదా? ఈరోజు నా ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, ఆయన అంటున్నాడు దేవుని యొక్క చూడండి, దేవుని యొక్క పనివాడుగా ఉండాలి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, సేవకుడా నీవెవరు అని అంటే నువ్వు చెప్పాలి, నేను దేవుని పనివాడిని అన్నాను. నాకు ఆ పని తప్ప ఏ పని రాదు. నిజమే, చాలా మంది సేవకులు ప్రియപ്പെട്ടారు. గమనించండి, ఇప్పటికి ఈ బలంగా నేను అంటున్నాను, ఇప్పటికి ఈ బలంగా మీరు చూడగలిగితే సేవకులకి సేవ తప్ప మరి ఇంకేమీ రాదండి. ఎందుకు తెలుసా? ఆ సేవలోనే ఎన్నో దినాల నుంచి, ఎన్నెన్నో సంవత్సరాల నుంచి దేవునితోనే పోరాడుతూ, సంఘంతోనే బాధ్యతలు నిర్వర్తిస్తూ ఆ విధంగానే వారు ముందుకు వెళ్ళిపోయారు. నిజంగా చెప్పాలంటే బయట ప్రపంచంలో ఉన్నటువంటి వారిలాగా సేవకులు జీవించలేరు, అలా పని చేయలేరు. దేవుని పని మాత్రమే చేయగలుగుతారు, అవునా కదా? ఇంకో మాట చెప్పంటారా? బయట వాళ్ళు దేవుని పని చేయలేరు, సేవకులు చేసినంత మట్టుకు చేయలేరు.
మనకు ఉన్నటువంటి నిపుణత వాళ్ళకు ఉండదు, వాళ్ళకు ఉన్నటువంటి నిపుణత మనకు ఉండదు. మీకు అర్థం చేసుకునే మాటలు. అందుకని మనం అందరం కూడా ఎలా ఉండాలంటే దేవునికి పనివారుగా ఉండాలి. దేవుడు ఏం చెప్తే చేసేవారుగా ఉండాలి. దేవుడు ఏం మాట్లాడుతుంది చెప్పాలి ప్రజల బిడ్డలారా. పనివాడు ఎలాంటి వాడో తెలుసా? జీతానికి పాత్రుడు. కనుక మనం పని చేస్తేనే జీతం వస్తుంది, పని చేయకపోతే మనకి జీతం ఉండదు ప్రజల బిడ్డలారా. కనుక ఈ విషయాలన్నింటి మీరు గమనించాలి. చాలాసార్లు అంట సేవకుడు అనేటువంటి మాటకి అర్థం ఏంటో తెలుసా ప్రజల బిడ్డలారా? సేవ ప్లస్ కుడు ఈజ్ ఈక్వల్ టు సేవకుడు కదండి. సేవకుడు, సేవ ప్లస్ కుడు ఈజ్ ఈక్వల్ టు సేవకుడు. సేవ చేస్తేనే కుడు. తెలుసుకోవాలి. నేనంటున్నాను మన మన సేవకుల్లో చెప్తున్నాను, నిజమే. నువ్వు ఆ రోజున దేవుని పని చేయి, దేవుడు నీకు ఇస్తాడని. అర్థమవుతుందా? దేవుని పని చేయకుండా నువ్వేది కూడా చేయలేవు. నువ్వు దేవుని పని చేస్తున్నా, దేవుని పని చేయకపోతున్నా ఈ ప్రస్తుత దినాల్లో దేవుడిని పోషిస్తూనే ఉన్నాడు. ఎందుకు తెలుసా? గమనించండి. ఒకసారి చాలాసార్లు మనం దేవునికి వ్యతిరేకంగా ఉన్నా, తిరుగుబాటు చేస్తున్నా, చాలా విషయాల్లో దేవునికి మనము సాంకేతికంగా పలకలేకపోతున్నా, ఏం చేయలేకపోతున్నప్పటికీ కూడా దేవుడు ఆపలేదు, ఇస్తూనే ఉన్నాడు, ఇస్తూనే ఉంటాడు. ఎందుకు తెలుసా? ఆ రోజున దేవుడిని అభిషేకించాడు తన సేవకునిగా. దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు ఆ రోజున బలమైనటువంటి సేవకునిగా. కనుక మీరు నేను చేయవలసినటువంటి విషయం ఏంటంటే, ఈరోజు మనం చెప్పుకోవాలి. మీరు ఎవరనంటే చాలా మంది సిగ్గుపడిపోతారు. ఏమండి? అయ్యో మీరు ఎవరనంటే నేనేం చేస్తానంటే అప్పుడప్పుడు కూడా నేను దేవుని పరిచయం చేస్తానండి. ఆ మిగతా ఉన్న టైంలో నేను పార్ట్ టైం జాబ్ చేస్తానండి. చూస్తారా? అయితే మీరు ఏం చేస్తారు? నేనండి నిజంగా చెప్పడానికి సేవ చేస్తాడు ఆయన, కానీ సేవ గురించి చెప్పుకోవడానికి చాలా నామోషిగా ఫీల్ అవుతాడు. చాలా మంది ఇప్పుడు దేవుని బిడ్డలు గమనించండి. నేను సేవకునండి, నేను దేవుని పనివాడిని, దేవునికి కూలి పనుని. నేను అర్థమవుతుందండి. దేవుని యొక్క సేవలో, లేకపోతే దేవుని యొక్క ఆ యొక్క ఏమిటి ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క పంట పొలంలో నేను ఒక కూలి పనుని, లేకపోతే నేను ఒక నేను చెప్పగలిగితే బిడ్డలు గమనించండి. ఏమిటి కౌలుదారుని, నేను వ్యవసాయదారుడు. ఆయన నేను కౌలుకు వచ్చాను కనుక కలుపు మొక్కలు తీయడానికి వచ్చాను, మంచి పంటలు పండించడానికి వచ్చాను, మంచి విత్తనాలు వేయడానికి వచ్చాను అనే ఆలోచన మనం కలిగి ఉన్నామా? చూడండి, దేవుడు ఇల్లంతటిలో మనల్ని ఎలా ఉంచాడు తెలుసా? మంచి పనివాడిగా ఉంచాడు, పౌలును ఉంచాడు. అంత మాత్రమే కాకుండా మనం చూడగలిగితే మోషే గారిని ఉంచాడు. అందుకని వారు ఇల్లంతటిలో నమ్మకమైన వారుగా ఉన్నారు. అపోస్తులందరూ కూడా చాలా గొప్పవారుగా అయిపోయారు కదా. కారణం తెలుసా? వారు తల వంచారు, తన యొక్క శరీరాలు వంచారు, సమస్తాన్ని దేవునికి అప్పగించారు. మనం కూడా సమస్తాన్ని దేవునికి అప్పగించగలిగితే దేవుడు మన జీవితాల్లో కూడా కార్యాన్ని చేస్తాడని ప్రభు పేరు మీకు మనం చేస్తున్నాం. కానీ ముగింపులకు వచ్చాను. సేవకుడు అని ఎవరంటే మొట్టమొదటి మీరు చెప్పవలసిన విషయం తెలుసా? నేను ఎవరిలో తెలుసండి? క్రీస్తుకు రాయబారిని. క్రీస్తుకు మాత్రమే ఈ రోజు నుంచి నువ్వు పని చేయాలి. రెండుగా పని చేస్తే దేవుడు ఎలా ఉంచుతాడో తెలుసా? ఒక సైనికుడిగా ఉంచుతాడు. సైనికుడి పని చేయాలి. సైనికుడికి పని చేసిన తర్వాత సైనికుడికి ఎలా తెలుసండి? ఏం చేస్తారు? ఇక్కడ బిరుదులు ఇస్తారు, అన్న కదా, ట్రోఫీస్ ఇస్తారు సార్. ఏమిస్తారు? మంచి గ్రేడ్స్ ఇస్తారు. ఇక్కడ ఉదాహరణగా గ్రేడ్స్ ఉంటాయి. సైనికుడిగా మంచిగా పనిచేస్తే స్టార్స్ ఇస్తారు. దేవునికి ఇస్తాం అంటే ఈ స్టార్ని బట్టి మనకి ఏమొచ్చింది చెప్పండి? గొప్ప సాక్ష్యం వచ్చింది. దేవునికి స్తోత్రం. దేవుడు పని చేస్తూ వెళ్ళు, దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు. అలాగే పరిచర్య చెయ్యి. అంత మాత్రమే కాకుండా అధ్యక్షుడిగా దేవుడు చేస్తాడు. తర్వాత నిర్వాహకుడిగా చేస్తాడు, పని నిర్వాహకుడిగా చేస్తాడు. మీ పని కేవలం ఏంటో తెలుసా ప్రియ బిడ్డలారా? అనేకమైనటువంటి కుటుంబాలను కట్టడం అనేటువంటిది గృహ నిర్వాహకుడిగా పని చేయాలని నేను ప్రభు పక్షాన్ని మాటలు నేను తెలియజేస్తున్నాను. చివరిగా మనం చేసేటువంటి పని ఏంటంటే మనం అందరూ కూడా ఆయనకి పనివారిని. నేను అంటున్నాను చెప్పండి, ఎప్పుడైనా ఆయన మిమ్మల్ని అడిగాడా? నాకు పని చేయలేదు ఈ రోజు నన్ను అడిగాడా? ఒకసారి ఆలోచించండి. నీకు ఈరోజు జీతం లేదని చెప్పాడా? కదండి. బైబిల్ అందులో చూడగలిగితే ఆయన ఎక్కడికి వెళ్ళాడంట? ఆయన బయటికి వెళ్ళాడు, పొలం నుంచి బయటికి వెళ్ళాడు. 9 గంటలకు వెళ్ళాడా లేదా? కదండి. 12 గంటలకు వెళ్ళాడా లేదా? ఉదయం వెళ్ళాడా లేదా? మధ్యాహ్నం వెళ్ళాడా తెలుసా? కదండి. 3 గంటలకు వెళ్ళాడా లేదా? వచ్చిన వాళ్ళందరికీ ఏం చేశాడు? ఆయన జీవితం చొప్పున ఆయన ఇచ్చుకున్నాడు. పక్కులందరికీ మండిపోయింది. ప్రభు నిన్న కాక మొన్న వచ్చాను సేవకి, ఆడికి ఎన్నానా ఆయన అంతగా ఆశీర్వదించావు, నన్ను ఎందుకు ఆశీర్వించలేదు ప్రభు? ఆయన ఇష్టం ప్రియ దేవుని బిడ్డలు గమనించండి. ఏమో ఆయనలో మనం లేనటువంటి సామర్థ్యం ఆయనలో ఉందేమో, ఆయన మంచి భారంగా పనిచేస్తాడేమో, సేవకుడిగా పనిచేస్తాడేమో, మనలో ఇంకా లోపాలు ఉన్నాయేమో. ప్రియ దేవుని బిడ్డలు, ఇచ్చువానికి లేనటువంటి నొప్పి తీసుకున్న వాడికి ఎందుకు? దేవునికి స్తోత్రం. ఆయన అన్నాడు, అందరికీ నా దగ్గర ఏముందో తెలుసా? జీతం ఉంది.
వాని క్రియలు చెప్పిన ప్రతి వానికి ఫలం ఇవ్వడానికి నా దగ్గర బహుజీతం ఉంది అన్నాడు. కనుక మనం కూడా బహుగా ప్రయాసపడతాము, బహుగా ముందుకు సాగిపోదాం. అట్టి ఆశీర్వాదాలు పరిశుద్ధాత్మదేవుడు మనకిచ్చి క్రీస్తు సాక్షులుగా మనము దేవునికి కుమారులుగా కుమార్తెలుగా ఉంటుము గాక. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ముందుకు సాగిపోదుము గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం తప్పవచ్చు. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు, మహోన్నతుడా మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే వందనాలు. జీవం కలిగిన దేవా మీ పరిశుద్ధమైనటువంటి నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇంతవరకు కొన్ని మాటలు మాట్లాడుతున్నాం ప్రభు. నాతో మాతో అందరితో మాట్లాడినందుకు నీకే వందనాలు. మీ కృప గొప్పది, మీ కాపుదల గొప్పది, మీ సంరక్షణ గొప్పది, మీ భద్రత గొప్పది. తండ్రి మేము నేను కుమారులము కుమార్తెలము నైనా ప్రభా, మేము మీ సేవ మంచిగా జరిపించే కృపను దయచేయండి. ఆటంకాలన్నింటినీ కూడా నేను అద్రోహించే కృపను దయచేయండి. మాకున్న సమస్యలన్నింటినీ కూడా తీసివేయమని మేము ప్రార్థిస్తున్నాం. కేవలం నిన్ను పట్టుకుంటూ జీవించే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయండి నాయన. ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకే స్తోత్రాలు. నిజమైన అంబాసిడర్స్ గా, నిజమైనటువంటి నేను అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్ గా మేము తండ్రి ముందుకు సాగిపోయే గొప్ప భాగ్యం దయచేయమని. ఇప్పుడు వచ్చినటువంటి మా ప్రియ అయ్యా దైవజనులందరూ మీరు దీవించి ఆశీర్వదించి వారి సంఘాలు వృద్ధి చేయండి. ముఖ్యంగా వారి కుటుంబాలు కూడా మీరు ఆశీర్వదించమని, ఎనిమిది ముద్దలు మీరు ఆశీర్వదించి ముందుకు నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అయ్యా అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించుకున్నారు. ఆమేన్.